గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ప్లాన్ చేస్తారు? సో యాక్చువల్లీ నేనైతే ఐఎమ్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ కావాలని చెప్పి బీటెక్ చేశాను. కానీ బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఐ పర్సూడ్ మై ఎంబీఏ ఇన్ మార్కెటింగ్. నేను ఎంబీఏ మార్కెటింగ్ చేస్తుండగానే నేను పీజీడీబీఏ అని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ మీద నేను ఐ పర్సూడ్ ఇట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్మెంట్. ఒకసారి అమెరికన్ ఎక్స్ప్రెస్ అనే కంపెనీలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. కానీ 3 months కదా బయట వచ్చాల్సి వచ్చింది. బికాస్ నేను చదివిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి నాకు దీనికి ఐ వాజ్ సమ్హౌ నాట్ లైకింగ్ దట్ కైండ్ ఆఫ్ జాబ్. తర్వాత నేను ఈడీఎస్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను, విచ్ ఇస్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇప్పుడు మీరు సిమెన్స్ కావచ్చు, లేకపోతే రిజాల్వ్ సిస్టమ్స్ కావచ్చు, లేకపోతే ఆటోడెస్క్, ప్రో, ఇట్లాంటి క్యామ్, పిఎల్ఎంస్, ఇప్పుడు అంతా డిజైన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కంపెనీస్ ఆర్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఫర్ దట్. ఆ కంపెనీలో నాకు ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ చేసింది. 18,000 రూపాయలు ఏమంటున్నా జీతం ఉంటుంది. దాని తర్వాత ఐ షిఫ్టెడ్ టు టాటా టెక్నాలజీస్. టాటా టెక్నాలజీస్లో ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సిమిలర్ థింగ్. అప్పుడే అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇలా దీంట్లో చేసేవాడిని ప్రొఫైల్ అంతా.